నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు, అందులో సేవతో కూడిన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆరోగ్యపరంగా మన పౌరులందరికీ మంచి మెరుగైన ఆరోగ్యం ఉండాలి, దానికి సంబంధించిన అనేక ఆలోచనలతో ఈరోజు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా వృద్ధులకు, దివ్యాంగులకు, వాళ్ళకి వీల్ చైర్స్, తర్వాత వాకింగ్ స్టిక్స్, కొంతమందికి హియరింగ్ ఎయిడ్స్, వీటితో పాటు నీ ప్యాడ్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ కోసం స్ట్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు అందజేయడం జరిగింది. సుమారు 40 మంది లబ్ధాలకి. ఇప్పుడే ఎంపీడీఓ గారిని, అదేవిధంగా కమిషనర్ గారిని అడిగాను. మొన్న జరిగిన హెల్త్ క్యాంప్లో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో, ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా మనం వీల్ చైర్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పాను. మున్సిపల్ కౌన్సిల్లో దాని గురించి చర్చించి ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే కోరుకుంటున్నారో పాపం వీల్ చైర్స్ వృద్ధాప్యం వలన, దివ్యాంగుల వలన, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక 3 నెలల్లోనే ఈ కార్యక్రమం చేసేటట్టు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. తెనాలి రూరల్ మండలం, అదేవిధంగా కొలిపర కలిపి 120 ఉన్నాయని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పారు. తెనాలి అర్బన్లో 40 వార్డులు కూడా సంఖ్య ఏంటో ఒకసారి కమిషనర్ గారు చూసి చెప్పిన తర్వాత రెండింటినీ క్రోడీకరించి ఈరోజు 40 మందికి ఇచ్చాం. ఇంకొక ఆ సంఖ్యతో మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం నిర్ణయం తీసుకుని అందరికీ ఈ కార్యక్రమం ప్రజలకు తీసుకురావాలి.